నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండలో దారుణం. గొత్తికోయల దాడిలో తీవ్రంగా గాయపడిన ఫారెస్ట్ రేంజ్ శ్రీనివాసరావు మృతి. విడుదలైన బండి సంజయ్ 5వ విడత షెడ్యూల్. ఈ నెల 28న బైన్సా నుంచి షురూ కానున్న పాదయాత్ర. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రైతుల ఇబ్బందులు. మిర్చి, పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఆందోళన. ఇక మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కోంపల్లిలోని పామెంటోస్ విల్లాలో సోదాలు జరుగుతున్నాయి. ఇక మల్లారెడ్డి కాలేజీలకు మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఇక మైసమ్మగూడ, మేడ్చల్లో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. మహేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు రియల్ ఎస్టేట్ లోనూ పెట్టుబడులు పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. అయితే మల్లారెడ్డి ఇంట్లో అలాగే ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఏమైనా కీలక సమాచారం ఐటీ అధికారులకు దొరికిందా? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రణయ్? థ్యాంక్ యూ వెన్నెల. ఉదయం 5 గంటల నుంచి కూడా, తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కళాశాలలకు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా ఆయనకున్నటువంటి వ్యాపార సంస్థలలో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దాదాపు ఉదయం నుంచి కూడా సుమారుగా 12 గంటలు అనుకోవచ్చు. ఇప్పటికీ 12 గంటల నుంచి కూడా అనర్గళికంగా సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి బంధువులు, సన్నిహితులు, అదేవిధంగా తన కుమారుడు, కూతురు అయినటువంటి ఇద్దరి దగ్గర కూడా సోదాలు నిర్వహించారు. సో అనేక డాక్యుమెంట్స్ అయితే అధికారులు సాధించామంటూ కూడా చెప్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించి కూడా కొన్ని ఏదైతే ఎడ్యుకేషనల్ వైద్య కాలేజీకి సంబంధించి, ఏదైతే డాక్టర్స్ కి సంబంధించిన కాలేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కళాశాలలో కొంత మేరకు మెడికల్ కాలేజీకి సంబంధించి దాంట్లో కొన్ని డాక్యుమెంట్స్ లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సీట్ల మార్పిడికి సంబంధించి, ఏదైతే ఎడ్యుకేషన్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి సీట్ల విషయంలో కూడా కొన్ని లావాదేవీలు పెద్ద ఎత్తున ఉన్నాయంటూ కూడా పేర్కొన్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా రాజేశ్వరరావు అనేటువంటి వ్యక్తి, అంటే క్రాంతి బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ సంబంధించి, క్రాంతి ప్రైవేట్ బ్యాంక్ సంబంధించినటువంటి యజమాని రాజేశ్వరరావు అనేటువంటి వ్యక్తికి, అదేవిధంగా మల్లారెడ్డికి సంబంధించి కొన్ని లావాదేవీలు పెద్ద ఎత్తున కూడా కాలేజీకి సంబంధించినటువంటి లావాదేవీలు పెద్ద ఎత్తున అందులో నుంచి ఫైనాన్షియల్ కావాలి. దాంతో పాటుగా గతంలో ఈ ఐటీకి సంబంధించినటువంటి రిటర్న్స్ చెల్లించకపోవడం పట్ల కొంత అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక రాజేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి దాదాపు కూడా 2 కోట్ల పైసలకు కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కిషోర్ అనేటువంటి వ్యక్తి మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి కొన్ని కళాశాలకు డైరెక్టర్ గా ఉన్నటువంటి కిషోర్ అనేటువంటి వ్యక్తి దగ్గర కూడా 2 కోట్ల వరకు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరొక వ్యక్తి
ప్రసాద్ అనే వ్యక్తి దగ్గరికి ప్రస్తుతం మాత్రం అధికారులు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రసాద్ అనేటువంటి వ్యక్తి మల్లారెడ్డికి సంబంధించినటువంటి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డికి సంబంధించి మహేందర్ రెడ్డికి అంత సన్నిహితుడు అంటూ అధికారులు చెప్తున్నారు. అత్యంత సన్నిహితుడైనటువంటి ఆ వ్యక్తి మాత్రము ఆయన ఇంటి ముందుకి అధికారులు వెళ్ళినప్పుడు మాత్రం అతను డోర్ తీయకుండా దాదాపుగా కూడా గంట వ్యవధి నుంచి కూడా డోర్ తీయకుండా ఉండడం పట్ల అధికారులు అయితే హర్షం వ్యక్తం చేయడంతో పాటుగా ఐటీ అధికారులు ఆ డోర్ ను పగలగొట్టి లోపలికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనకు దిగుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా కొన్ని డాక్యుమెంట్స్ తీసేందుకు ఆయన దగ్గర ఉన్నటువంటి లాకర్ కి సంబంధించిన కీస్ లేవు అని చెప్పడంతో అధికారులు అక్కడ ఉన్నటువంటి బీర్బాస్ ఏదైతే లాకర్స్ కి సంబంధించి ఆ లాకర్స్ ను పలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అందులో పలగొట్టి కొన్ని డాక్యుమెంట్స్ అయితే బయటకు తీసేటువంటి ప్రయత్నం చేశారు. మల్లారెడ్డికి సంబంధించిన ఫోన్ ని కూడా ఆ ఫోన్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఫోన్ కు సంబంధించినటువంటి పూర్తి కాల్ డేటాను కూడా చెక్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆఫీస్ ప్రజెంట్ ఏదైతే నివాసం ఉందో ఆ నివాసంలో మాత్రం బోయినపల్లికి సంబంధించిన నివాసంలో అధికారులు అయితే ఇప్పటికీ కూడా తనిఖీలు క్షుణ్ణంగా చేస్తున్న పరిస్థితులు అయితే క్లియర్ గా కనబడతా ఉంది. మరికొన్ని కూడా విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్న వేళ అంతేకాకుండా మల్లారెడ్డికి సంబంధించి మల్లారెడ్డి కొడుకు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ లలో కూడా డైరెక్టర్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మల్లారెడ్డి మహేందర్ రెడ్డితో పాటుగా రాజశేఖర్ రెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడులు పెట్టారు. దానికి సంబంధించి కూడా అధికారులు క్షుణ్ణంగా పరీక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ఆ వ్యాపారాల్లో కూడా రిటర్న్స్ కి సంబంధించి అప్ అండ్ డౌన్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన విషయాల్లో కూడా అధికారులు క్షుణ్ణంగా పరీక్షిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా వీరికి సంబంధించినటువంటి డాటాస్ అన్ని కూడా నిర్విఘ్నంగా మొత్తం దొరికిన తర్వాతనే వారికి సంబంధించినటువంటి తదుపరి విచారణ చేపడతామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి విషయాన్ని కూడా అధికారులు బయటకు చెప్పట్లేదని చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా 50 బృందాలు, ప్రత్యేక బృందాలు 50 బృందాలు ఎక్కడ పడితే అక్కడ సోదాలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్ 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. 28న బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం యాత్ర మొదలు పెట్టనున్నారు. అదే రోజున బైన్సాన్లో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ సభ నిర్వహించనున్నారు. బండి సంజయ్ 4వ విడత పాదయాత్రను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. హైదరాబాద్ శివార్లోని 9 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 10 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆలస్యమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్ 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఇక 5వ విడత పాదయాత్ర నేపథ్యంలో 5వ విడత పాదయాత్ర ఏ రోజు మొదలు కాబోతుంది? అలాగే ప్రధానంగా ఈ పాదయాత్రలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ వెన్నెల. బీజేపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఈ నెల 28వ తేదీ నుంచి మొదలవుతుంది. అయితే ఆదిలాబాద్ జిల్లా బాసర్లో పూజలు చేసిన అనంతరం పాదయాత్ర మొదలవుతుంది. అయితే బండి సంజయ్ సెంటిమెంట్ ఏంటంటే మొదటి నుంచి ఏదో ఒక దేవాలయంలో పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించడం. మొదటి విడత భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేసి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ బాసర్లో పాదయాత్ర
ముందు పూజలు జరిపి అక్కడి నుంచి ఆ దగ్గరే ఉన్న ఖానాపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభించి కరీంనగర్ జిల్లాలో తన సొంత నియోజకవర్గం కరీంనగర్లో ఈ డిసెంబర్ 14 లేదా 15వ తేదీన పాదయాత్ర ముగించే విధంగా షెడ్యూల్ను ఖరారు చేస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్ ఖరారులో దాదాపుగా 17 రోజులు జరిగే ఈ పాదయాత్రలో అనేక అంశాలను స్పృశిస్తూ పోవాలని చెప్పేసి సంజయ్ నిర్ణయించిన స్పష్టమవుతుంది. ఈ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి ముగిసింది. ఈ సమావేశంలో మాట్లాడిన సంజయ్ పాదయాత్రలో తాను ప్రస్తావించే అంశాలను రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు పరోక్షంగా వివరించారు. అదేవిధంగా వేరు ప్రాంతాల్లో బైక్ ర్యాలీ నిర్వహించాలి, పాదయాత్ర నిర్వహించాలి, ప్రజల్లోకి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. అంటే ఎన్నికలకు 10 నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతో కలపాలి, ప్రజలతోటే మమేకం కావాలి అనే విషయంలో ఆయన ఒక దిశను నిర్దేశించారు పార్టీ శ్రేణులకు. ఇంకొకటి ఏంటంటే కార్మిక, కర్షక, విద్యార్థి, యువకులు ఈ వర్గాలకు తెలంగాణలో గడిచిన 8 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఆయన పార్టీ నాయకులకు వివరించారు. రైతులకు కేవలం రుణమాఫీ, రైతు బంధు ఇస్తున్నా అని చెప్తున్న కేసీఆర్ వాళ్ళకు సంబంధించిన మిగతా విషయాలు పట్టించుకోవట్లేదు. ఇదే సమయంలో నరేంద్ర మోడీ గడిచిన 8-9 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పనుల మీద ఆయన వివరించారు. అంటే ఎరువులను సబ్సిడీకి అందించడం కానీ, కిసాన్ సమ్మాన్ నిధిని ఇవ్వడం కానీ, కిసాన్ బీమా యోజనను అమలు చేయడం కానీ, విత్తనాలను అందించడం కానీ, అంటే సబ్సిడీ మీద అందించడం కానీ ఈ అంశాలను తెలియజేశారు. అదేవిధంగా యువతకు ఉద్యోగ కల్పన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుంది, కానీ కార్యరూపంలో తీసుకురావడం లేదు. ఎప్పుడు చూసినా ఉద్యోగాలు వస్తున్నాయి, నోటిఫికేషన్లు ఇస్తున్నాం, ప్రకటనలు చేస్తున్నాం అని చెప్పడం తప్ప ఎక్కడా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. ఇచ్చిన నోటిఫికేషన్ కూడా కోర్టులకు వాళ్ళని పంపించి వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. కనీసం రాత పరీక్షలు, ఆయా విభాగాలకు సంబంధించిన రాత పరీక్షను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్థితిలో లేదు, ఉద్యోగాలు ఇవ్వాలని లేదు అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి కొన్ని కమిషన్లు కూడా రాష్ట్రంలో 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వీటిని భర్తీ చేయాలి అని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 9 ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని చెప్పి సంజయ్ రాష్ట్ర కార్యవర్గంలో విమర్శించారు. ఇంకొక విధానం చూస్తుంటే యువకులకు సంబంధించిన నిరుద్యోగ భృతి ఇస్తా అని 2018 ఎన్నికలకు ముందు నెలకు 3,010 అయితే ఉద్యోగం ఇస్తా, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిన కేసీఆర్ ఈ రెండింటినీ పట్టించుకోలేదు. తర్వాత రైతులకు సంబంధించినటువంటి కనీస మద్దతు ధర, పంట కనీస ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, వీటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం ప్రకటించిన దానికి సబ్సిడీ ప్రకటించాలి, కొంత ప్రకటించి కొంత ఇవ్వాలి, వాటిని కూడా ఇవ్వట్లేదు. గతంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలున్నా కేంద్రం కొంత ఎంఎస్పి ఇచ్చినప్పటికీ దానికి కొంత రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా కొంత సబ్సిడీ ఇస్తూ వాళ్ళకు ధర పెంచి ఇచ్చేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అది కూడా ఇవ్వట్లేదు. ఇంకొకటి, ఐటీ ఉద్యోగాలు వస్తున్నాయి, కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఇంతవరకు ఐటీలో ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎంత మేరకు ఉద్యోగాలు కల్పించారు అనే విషయంలో శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయటం లేదు అనే విషయాలను అక్కడ ప్రస్తావించారు. ఈ అంశాలన్నింటినీ కూడా తన పాదయాత్రలోనూ మాట్లాడతాను, తన పాదయాత్రలో ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజలకు వివరిస్తాను. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము దాదాపుగా గడిచిన 8 ఏళ్లుగా 3 కోట్ల ఇండ్లను నిర్మించి ఇచ్చింది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతోటి అసలుకు పేదవాళ్ళకి ఇవ్వట్లేదు, ఎక్కడా ఇల్లు నిర్మించిన దాఖలాలు లేవు. కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా దారి మళ్లించి తన పదాలుగా చెప్పుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా సంజయ్ విమర్శించారు. ఈ అంశాలన్నింటినీ కూడా పాదయాత్ర సందర్భంగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం, రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.
ఉపకృష్ణ సమయంలో గిరిజనులకు ఇటు అటవీ శాఖ అధికారులకు తీవ్ర వాగ్వాదం తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ రేంజ్ అధికారైన తెలమ శ్రీనివాస్ రెడ్డిపై కూడా గొడ్డలితో అదే తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే కుప్పకూలిపోయిన శ్రీనివాసరావును హడావుడిన చంద్రగొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స అనంతరం కూడా అతనికి సీరియస్ గా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి ఖమ్మం ఆసుపత్రి కిమ్స్ ఆసుపత్రి తరలించారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతున్న నేపథ్యంలో అక్కడికి హాస్పిటల్ వర్గాలు మాత్రం ముద్దుగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారిపై కూడా ఇట్లా దాడి చేయడం పట్ల కూడా ఇటు అధికారులు కానీ ఇటు ఉన్నతాధికారులు కూడా తీవ్ర ఆందోళన గురైన పరిస్థితి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు ముందులైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే విషయం తెలుసుకున్న ఇటు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అదేవిధంగా మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, అదే ఇంద్రకరణ్ రెడ్డి కూడా కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అయితే దీనిపై కూడా కేసీఆర్ కూడా తీవ్రంగా ఎవరైతే దీనికి ఈ ఘటనకి పాల్పడ్డో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా అతని కుటుంబానికి కూడా 50 లక్షల రూపాయలను, అదేవిధంగా ఇంట్లో ఉన్న అతనికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేంజర్ శ్రీనివాస్ రెడ్డిపై గుత్తికోయల దాడిలో ప్రభుత్వ ఆసుపత్రులు చికిత్స పొందుతున్న నేపథ్యంలో మాత్రం ఇటు జిల్లా మంత్రి, రవాణా శాఖ మంత్రి కూడా పువ్వాడ అజయ్ కుమార్ గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన జిల్లా కలెక్టర్ కూడా సంతాపం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ పోడు భూమి విషయంలో ఇటు ఫారెస్ట్ అధికారులకు ఇటు గిరిజన వాసులకు తీవ్ర వివాదం చోటు చేసుకున్న ఘటన కూడా మనం గమనిస్తాం. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం ఇతన్ని ఫారెస్ట్ అధికారిని శ్రీనివాసరావుని మాత్రం ఇట గుత్తికోయలు వాసులు అతి దారుణంగా గొడ్డలతో నరికి చంపిన మాత్రం దారుణం అని చెప్పి కూడా అక్కడ చూస్తున్న చాలా మంది. రైట్ గోవింద్, థ్యాంక్ యూ.
ఇప్పుడు కూడా ఇదే మాట అన్న బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణకు రెండో రోజు అడ్వకేట్ శ్రీనివాస్ హాజరయ్యారు. శ్రీనివాస్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నిన్న శ్రీనివాస్ ను విచారించిన సిట్ అధికారులు మరిన్ని వివరాల్లో క్లారిటీ తీసుకునేందుకు లాయర్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రమ్మనండి బయటికి పోదాం రమ్మని చెప్పి ఆయన లాయరే సుప్రీంకోర్టు ఆయన అయితే ఇంటర్నేషనల్ లా కూడా చేసిండు. జర్మనీలో కేసులు వాదించిండు, స్విట్జర్లాండ్ లో వాదించిండు, దుబాయ్ లో వాదించిండు. ఒకటి స్పీచ్ కూడా ఇచ్చారు, ఇంటర్నేషనల్ లా అండ్ జస్టిస్ దాని మీద ఒక 45 minutes ఇంగ్లీష్ లిటరేచరా మీది? మంత్రి మల్లారెడ్డిపై జరుగుతున్న ఐటీ దాడులను టీఆర్ఎస్ కార్యకర్తలు మల్లారెడ్డి అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఎలాంటి తప్పు చేయరని, ఆయన ప్రజల మనిషిని, ఎంతో మందికి వైద్యం, విద్యా రంగాలు మంచి విద్యను అందిస్తున్న గొప్ప నాయకుడని వారంటున్నారు. తమ ప్రియతమ నాయకుడు ఎప్పుడు బయటకొస్తాడా అని మల్లారెడ్డి నివాసం ముందు అభిమానులు ఎదురు చూస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసం వద్ద మల్లారెడ్డి అభిమానులు కార్యకర్తలతో మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. ఉదయం నుంచి కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి సన్నిహితులు, అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. మంత్రి మల్లారెడ్డి ఇంటి నివాసం వద్ద మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలందరూ కూడా చేరుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. చెప్పండి, మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక వివాదం జరుగుతూ ఉంది. ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. సో మంత్రి మల్లారెడ్డికి సంబంధించి మరి ఇలా జరగడం, దీన్ని ఏ విధంగా వచ్చారు? ఒక కార్యం బీజేపీ పన్నిన రాజకీయ కుట్రలో భాగమే ఇది. బీజేపీ వాళ్ళు పన్నే కుట్ర అంచెలంచెలా ఎదిగి ఒక ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి ఇది ఎంతో మంది ప్రపంచానికి ఒక సైంటిస్టులను, ఒక డాక్టర్లను, ఒక ఇంజనీర్లను పంపించిన చరిత్ర ఆయనది. ఒక హాస్పిటల్ కట్టి ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందించిన చరిత్ర ఆయన. రాజకీయ కుట్రలో బీజేపీ వాళ్ళు పన్నిన కుట్ర అంతే తప్ప ఇది వేరేది ఏమీ లేదు. ఐటీ రైట్స్ కానీ ఇది కానీ ఏమీ లేదు. అంతే క్రాష్, అంతే వాళ్ళు పన్నిన అంతే. సో ఆయన మల్లారెడ్డికి సంబంధించి ఇటు విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, సో అన్నిటిలో ఏకదాటిగా ముందుకెళ్ళినటువంటి ఒక డైనమిక్ లీడర్ అని చెప్పుకోవాలి. సో ఆయనకు సంబంధించి ఇవన్నీ వివాదాలు ఒకేసారి బయటికి రావడం, ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులపైనే దాడులు నిర్వహించడం, సన్నిహితుల పైన దాడులు నిర్వహించడం, ఇదంతా ఏంటంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే మల్లారెడ్డి కూడా లోపటి నుంచి హ్యాండ్ షేక్ చేయడము, నేనంతా సేఫ్ అంటూ కూడా ఆయన ఒక సింబాలిక్ చెప్పకనే ఒక సింబల్ బయటికి పంపించడం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం క్లియర్ గా. మొత్తంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇంటి వద్దకు చేరుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ మల్లారెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా మల్లారెడ్డి ఇంటికి చేరుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మల్లారెడ్డి ఎటువంటి తప్పు చేయడం, వారిని చిన్ననాటి నుంచి కూడా మేము చూస్తున్నటువంటి వ్యక్తులము. చిన్నప్పటి నుంచి కూడా మంత్రి మల్లారెడ్డిని మేము చూస్తున్నాము. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి కూడా ఈ రోజు వరకు మంత్రిగా ఉన్నంత వరకు కూడా ఎంతో విద్యా రంగానికి, విద్యా అభ్యాసానికి, ఎంతో మందికి విద్యా అభ్యాసానికి కావచ్చు, వైద్య రంగానికి ఆయన ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఐటీసీ ఏమీ చేయవు అంటూ కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆయన నిజాయితీగా బయటకు వచ్చేటువంటి అవకాశాలను ఖచ్చితంగా కూడా ఆయనకు సంబంధించినటువంటి నిజం బయటకు వస్తుంది. ఆయన ఎలాంటి తప్పు చేయకుండా బయటకు వస్తారు. ఇది కేవలం బీజేపీ మాత్రమే కుట్రపూరితంగా చేస్తున్నటువంటి దాడులు అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. సో ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్. వరంగల్ యనమాముల మార్కెట్
ప్రస్తుతం సమస్యలకు నెలవుగా మారింది. కొద్ది నెలల నుంచి పాలకవర్గం లేకపోవడం, పర్సన్ ఇన్ఛార్జ్ నియామకం జరగకపోవడం వల్ల ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ అందజేతకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ జీతాలు అందించేందుకు రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ మార్కెట్ల నుంచి ప్రతి నెల 1.25 కోట్లు అప్పు తెస్తూ వేతనాలు చెల్లిస్తుంది మార్కెట్ కమిటీ. అయితే ఈ మధ్య కాలంలో అప్పులు తెచ్చిన సమయానికి ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ డబ్బులు అందడం లేదు. మరోవైపు యనమాముల మార్కెట్లో రైతుల పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు అంతరాయం కలుగుతుంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడు ఈ మార్కెట్లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిచిపోతాయోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా యనమాముల మార్కెట్లో పత్తి, మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. అధికారులు వర్సెస్ వ్యాపారులుగా పరిస్థితులు మారాయి. ఇక గన్నీ బ్యాగుల సరఫరాలో ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. దీంతో మార్కెట్లో పత్తి, మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్కు సరుకు తెచ్చిన రైతులు కొనుగోలు లేవని తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. యనమాముల వ్యవసాయ మార్కెట్లో గన్నీ బ్యాగులకు ధర చెల్లింపు విషయంపై అధికారులు, వ్యాపారుల మధ్య రభస చోటు చేసుకుంది. ఒక్కో గన్నీ బ్యాగ్కు 30 రూపాయల చొప్పున రైతులకు చెల్లించే విషయంపై వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఇక వ్యాపారులకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలిపింది. ముఖ్యంగా ఈ మార్కెట్ కమిటీ కార్యదర్శి రాహుల్ తీరు విమర్శలకు తావిస్తుంది. ఆయన వైఖరి పట్ల వ్యాపారులు పలు సందర్భాల్లో నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు నిలిచిపోవడంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. అధికారులు, వ్యాపారులతో సమన్వయం చేసేందుకు మంత్రి చొరవ తీసుకున్నారు. ₹30 ₹60 కొనుక్కొస్తే 30 రూపాయలు ఇచ్చింది. అక్కడ పత్తి ఎరునలో 300 ఇస్తాను. ఇక్కడికి వస్తే 800 600 తక్కువ చేసిండ్రు. ఏం మిగిలింది మాకు రైతుకు? ఆడ పిండి బత్త కొంటే 200 అంటే అండ్రి, డిఏ బత్త కొంటే 1400, 1800 ఇవన్నీ. మొగోనికి 700 కూలి. ఏమున్నాయి ఇక్కడికి వస్తే మార్కెట్ కూరంగాలకు వస్తే అంత లాస్. ఇంకా ముందు ఆ వ్యవసాయాలు చేస్తే పిల్లల పిల్లలు అమ్ముకోవాలి రైతు. అంతే, ఇంకేమున్నాయి. ఇక్కడ 60 రూపాయలు అయితే 30 రూపాయలు ఇస్తాను వీళ్ళు. 30 రూపాయలు అంటే ఇటుకి వచ్చేలకు 9,000 అనిపోయి 8,000 కడి పెట్టి ఏమొచ్చినట్టుగా మాకు ఆసాములుగా ముందుకైతే పిల్లలు అమ్ముకోవాల్సిందే వీళ్ళు చేయబట్టి మార్కెట్ బేర ధరలు చూస్తే. అక్కడ ఆడదేరితే 370 రూపాయలు బస్తా కొంటాను. బస్తాకు రూపాయి కట్టిస్తలేరు ధర. మొన్న శుక్రవారం నాడు 8900 ఉండే ధర, ఇవాళ 8300 ధర వచ్చింది. రైతుకు ఏమో గిట్టుబాటు ధర గిట్టలేదు. పెట్టుబడి 20,000 దాకా అయింది. పెట్టుబడి ₹1 కూలీలకు 15,000 రూపాయల కిలో పత్తి ఏరితే రైతుకు ఏం మిగులుతలేదు. పాలకుర్తి మాది కొండాపురం. ఇలా తీసుకొస్తే పత్తి రేటు 8300 ఉన్నది. మొన్నటికి ఏటికి 600 తక్కువ అయింది. అయితే దాంట్లో గిట్టుబాటు ధర కూడా మనకు ఏం రావడం లేదు. ఎకరానికే 40,000 దాకా పెట్టుబడి. వచ్చారికి 83 అమ్మింది. రైతులు మా ఇబ్బంది పడతాడు. లేబర్కు ఇబ్బంది. ఇక్కడ మార్కెట్కి అయితే మొన్నటికి ఏటికి మళ్ళీ 600 పోయింది. మొన్నటి పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇలా డౌన్ అయింది. అందరూ కుమ్మక్కాయలు తరదించిండు. కుర్మాది నేను 16 బస్తాలు ఇచ్చిన. అంతమంది ఉండదు, ఏం లేవలేదు. 60 రూపాయలు కొనుక్కొస్తే 30 రూపాయలు ఇచ్చింది. అక్కడ పత్తి ఎరునలో 300 ఇస్తాను. ఇక్కడికి వస్తే 800 600 తక్కువ చేసిండ్రు. ఏం మిగిలింది? ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం, జనం కోసం.